జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాల లబ్ధిని డీబీటీ ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లోకి వేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి సంక్షేమ పథకాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తా, మలేషియా చేస్తా, జపాన్ చేస్తానని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ 16 నెలల్లో చేసినటువంటి అప్పు 2,12,000 కోట్ల రూపాయలు. మరి ఇదే 16 నెలలకి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పు కేవలం 98,000 కోట్లు మాత్రమే. మరి ఆనాడు రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, అప్పుల పాలైపోతుందని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అధికారంలోకి వచ్చి చేస్తున్నది ఏంటి? కేవలం 16 నెలల్లో 2,12,000 కోట్ల అప్పు. దేశంలోనే అత్యధిక రెవెన్యూ లోటు కలిగినటువంటి రాష్ట్రంగా నెంబర్ 1 స్థానంలో ఆంధ్ర రాష్ట్రం వచ్చేసింది. మరి ఈరోజు శ్రీలంక అవదా చంద్రబాబు నాయుడు గారు? ఇదేనా మీరు చెప్పిన సింగపూర్, మలేషియా, జపాన్? ఎన్ని కట్టుకథలు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. అధికారం కోసం నీచమైనటువంటి ఆరోపణలు చేసి ఈ రకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసం సృష్టించడం కేవలం మీకే సాధ్యం.